హలో గైస్, వెల్కమ్ టు కేఎన్ సినిమా సెంటర్. ఈ రోజు నేను ఓజీ మూవీ రివ్యూ ఇవ్వబోతున్నాను. మూవీ రన్ టైం 2 hours 34 minutes. మూవీ గురించి చెప్పాలంటే ఓకే మూవీ. యాక్షన్ లవర్స్ కి మాత్రం చాలా బాగా నచ్చుతుంది ఈ మూవీ. సెకండ్ హాఫ్ లో ఫుల్ యాక్షన్. మూవీ స్టోరీ ఏమిటంటే, ప్రకాష్ రాజ్ ముంబై పోర్ట్ లో ఒక షిప్ యార్డ్ కి ఓనర్ గా ఉంటాడు. ఆ పోర్ట్ లో అనుకోకుండా ఒక కంటైనర్ వస్తుంది. ఆ కంటైనర్ లో ఏముంది, దానివల్ల వాళ్ళ ఫ్యామిలీకి షిప్ యార్డ్ కి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, ప్రకాష్ రాజ్ కి పవన్ కళ్యాణ్ కి ఏం సంబంధం అన్నది మూవీలోనే చూడాలి. మైనస్ పాయింట్స్, ఫస్ట్ హాఫ్ మధ్యలో కొంచెం అక్కడక్కడ బోరింగ్ గా అనిపిస్తుంది. ప్లస్ పాయింట్స్, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి చాలా బాగా నచ్చుతుంది ఈ మూవీ. ఇంకా సెకండ్ హాఫ్ లో యాక్షన్ చాలా బాగుంది. హీరో ఎంట్రీలో యాక్షన్ సీన్, ఫస్ట్ హాఫ్ ఎండింగ్ లో ఒక యాక్షన్ సీన్, క్లైమాక్స్ లో యాక్షన్ సీన్, 3 చాలా బాగున్నాయి. విలన్ రోల్ లో ఇమ్రాన్ హాష్మి చాలా బాగా సెట్ అయ్యాడు. ఇంకా బీజిఎం కూడా చాలా బాగుంది. చివరిగా నా కంక్లూజన్, వన్ టైం వాచబుల్ మూవీ. సెకండ్ హాఫ్ లో యాక్షన్ సీన్స్ కోసం ఒకసారి చూడొచ్చు. ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేదు, కానీ చిన్నపిల్లలకి చూపించకపోతేనే బెటర్. మనుషుల తలని కట్ చేస్తూ చూపిస్తుంటారు, అది కొంచెం ఇబ్బంది పడవచ్చు. మూవీ ఓన్లీ యాక్షన్ లవర్స్ కి మాత్రమే. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3 out of 5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. నేను ఇచ్చిన రివ్యూస్ కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఎలా ఉందో ఒక కామెంట్ చేసి చెప్పండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.